ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము పాలెమునకు బయట. ధనవంతులు, పెద్ద అంతస్తులో ఉన్న అధికారులు కూడా ఆరాధించే ఒక ప్రఖ్యాతి పొందిన ఆలయమునకు పేదవాడు ఒకడు వెళ్ళి తనను సభ్యునిగా చేర్చుకొనగలరా అని అడిగాను. పాస్టర్ గారు ఎగాదిగా చూచాను. పేదవానిని చేర్చుకొనుటకు ఆయనకిష్టము లేదు. నీవు వెళ్ళి ఇంకా ప్రార్థన చేయుము, దేవుని నడిపింపు కోసం కనిపెట్టుము, ప్రభువు నిన్ను ఒకవేళ వేరే ఆలయమునకు పంపవచ్చు అని చెప్పాను. వారం రోజుల తర్వాత ఆ పేద విశ్వాసి మరలా వచ్చాను. అయ్యా, దేవుని నడిపింపు కోసం కనిపెట్టాను. 20 సంవత్సరాలుగా నేను చొరబడలేని ఆలయంలో నీవెందుకు సభ్యుడవు కాగోరుచున్నావు అని ప్రభువు నన్ను అడిగాను అని బదులిచ్చాను. నీ హృదయమను ఆలయంలో క్రీస్తు నివాసం చేయుచున్నాడా? పేదలకు చోటున్నదా? దరిద్రులకు సువార్త ప్రకటించుచున్నావా? క్రీస్తు హృదయంలో నుండిన కనికరము నీ హృదయంలోనున్నదా? లేక జీవపు డంబంతోనూ అహంకారంతోనూ జీవించుచున్నావా? ప్రభువు నిన్ను ఎన్నోసార్లు కలుసుకొను నిమిత్తము నీ హృదయ ద్వారమును తట్టుచు నిలబడినను నీ చదువు, నీ ధనము, అంతస్తు నీ హృదయ ద్వారమును మూసివేయుచున్నవా? ఆలోచించి సరిదిద్దుకొనుము. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము. 1 యోహాను 4వ అధ్యాయము 21వ వచనం.